వ్యవస్థలని కాదని వ్యక్తులు బ్రతకలేరు. వ్యక్తులు వ్యవస్థని శాసించాలనుకోవడం అమాయకత్వం. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. దీనికి సాక్ష్యం నక్సలైట్లు. నక్సలైట్లు అసలు రాజ్యాంగాన్ని నమ్మమన్నారు, అంగీకరించమన్నారు, వ్యవస్థను అంగీకరించమన్నారు. కమ్యూనిస్టులో 2 రకాలు. ఒక కమ్యూనిస్టులేమో ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్లో పోటీ చేసి ప్రజాప్రతినిధులు గెలవడం అది. రెండో కమ్యూనిస్టులేమో విప్లవ కమ్యూనిస్టులు. వీళ్ళు అసలు రాజ్యాంగాన్ని అంగీకరించలేదు, వ్యవస్థలను అంగీకరించలేదు. చివరికి అదే పోలీస్ వ్యవస్థ ముందు లొంగిపోయారు. అదే ప్రభుత్వ వ్యవస్థ దగ్గర నుంచి డబ్బులు తీసుకుని వెల్ సెటిల్డ్ అవుతున్నారు. అదే కోర్టుల వ్యవస్థ దగ్గర నుంచి కేసుల్ని క్లోజ్ చేసుకుంటున్నారు. అంటే ఏ వ్యవస్థలను అయితే వాళ్ళు తిరస్కరించారు, సచ్చినట్టు ఆ వ్యవస్థల ద్వారానే నడవాల్సి. ప్రపంచవ్యాప్తంగా ఏ దేశం ఇంక్లూడింగ్ చైనా, రష్యానైనా సరే వ్యవస్థలతోనే నడుస్తుంది. అక్కడెక్కడా లేని వ్యవస్థలకు సంబంధించినటువంటి అవస్థ ప్రతి వ్యవస్థలోనూ ఉంటుంది, ఇంక్లూడింగ్ చైనా, రష్యాలో కూడా. కానీ మన దేశంలో మాత్రం లోపాలు ఎతికి చెడగొట్టే ప్రయత్నం చేశారు. అయిపోయింది, వాళ్ళది ఒకటి ఫెయిల్ అయింది. ఇప్పుడు సుప్రీంకోర్టు అనేటువంటి ఒక వ్యవస్థని తిరస్కరించి ఆ వ్యవస్థ చేసినటువంటి కామెంట్లు ఎవరో కొంతమంది దగులుబాజీలు, న్యాయ వ్యవస్థలో నకిలీ డిగ్రీలతో ఉన్నటువంటి వాళ్ళు, లేదా ఏమాత్రం ఆ సర్టిఫికెట్లు కూడా దొంగ సర్టిఫికెట్లతో ఉన్నటువంటి వాళ్ళు కొన్ని పిల్స్తో వెధవేషాలు వేసినటువంటి సందర్భంలో దాన్ని నిలదీస్తూ మీరు బుద్ధింకలా తయారయ్యారా ఈ వ్యవస్థ కంటే, టోటల్ నిరుద్యోగులను అందరినీ అంది అన్నటువంటి పేరుతో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ని, న్యాయ వ్యవస్థని బద్నాం చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ అని పెట్టినటువంటి వాడు ఇప్పుడు అదే న్యాయ వ్యవస్థని అప్రోచ్ అయ్యాడు. తన మీద బ్యాన్ పెట్టారని కోర్టు దాన్ని వ్యతిరేకంగా చూడలేదు, దాన్ని ఏదైనా సీరియస్గా స్పందించలేదు, బాధ్యతాయుతంగానే స్పందించింది. ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థ అభిజిత్ దిప్కేకి సంబంధించిన సోషల్ మీడియాలో బ్లాక్ చేయడాన్ని ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేస్తే సీజేపీ పిటిషన్ మీద కేంద్రానికి నోటీసు జారీ చేసింది ఢిల్లీ హైకోర్టు. ఐటీ చట్టం ప్రకారం ఏర్పాటైన రివ్యూ కమిటీ ముందుకెళ్లాలని అభిజిత్ దిప్కేకి ఢిల్లీ హైకోర్టు సూచించింది.